అస్సలం వాలేకుమ్. ఈరోజు అయితే నేను ఇంట్లో సాంబార్ పౌడర్ చేస్తున్నానండి. దానికి 2 స్పూన్ల పచ్చనిపప్పు, 2 స్పూన్ల ఉద్దిపప్పు, 2 స్పూన్లు మసూర్ దాల్ తీసుకున్నానండి, 2 స్పూన్ల కరివేపాకు, ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి అండి, 2 స్పూన్ల ధనియాలు, 1/4 మెంతులు తీసుకున్నానండి స్పూను, 1 టీ స్పూను పసుపు, 1 టీ స్పూన్ ఆవాలు తీసుకున్నానండి, ఇంగువ 1/4 అండి, 2 స్పూన్ల మిరియాలు, 2 స్పూన్ల జీలకర్ర అండి. ఇప్పుడు వీటిని వేయించడానికి నేను ఇనుప కడాయి తీసుకున్నాను. ఇనుప కడాయి అయితే బాగా ఈవెన్గా వేగుతాయి కదండి, అందుకు నేను సిమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పు దినుసులు అంతా ఇనుప కడాయిలో వేసుకొని సన్నమంట మీద వేయించుకోవాలండి. ఇలా వేయడం వల్ల పప్పు అనేది మనకు లోపల వరకు బాగా వేగుతుంది. హైలో పెట్టామనుకోండి కొంచెం కచ్చపచ్చగా వేగుతుంది. చూడండి, చాలా సిమ్లో పెట్టాను నేను, చాలా బాగా వేగుతుందండి. ఇనుప కడాయి అయితే చాలా మంచిది కదండి హెల్త్కి, అందుకు నేను ఇనుప కడాయిలోనే వేస్తానండి. వేపుడు కానీ ఆయిల్లో వేసి ఏదైనా బడలు గిడలు చేయాలన్నా కూడా షాలో ఫ్రై, డీప్ ఫ్రై అన్నీ నేను ఇనుప కడాయిలోనే చేస్తానండి. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది, చాలా బాగా అరోమా వస్తుంది. ఈ విధంగా వేయించుకోవాలండి. మనము బయట దొరికే సాంబార్ పౌడర్ చాలా కల్తీ ఉన్నాయి, బాగలేవండి. మనం ఇంట్లోనే మన చేతులతో మనం వేసుకుంటే మనం ఏమేమి వేసామనేది మనకు తెలుస్తుంది. మన వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా మనము రుచికరంగా చేసి పెట్టామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఇప్పుడు ధనియాలు యాడ్ చేస్తున్నాను, అలాగే జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే మిరియాలు కూడా వేస్తున్నాను, వేసి ఇప్పుడు వేయించుకుంటున్నాను. అంతా మనము మెంతులు కూడా యాడ్ చేసుకొని సన్న మంట మీదే వేయించుకోవాలండి. ఎక్కువ వేసామంటే మంట పెట్టామంటే మాడిపోతుంది, తర్వాత మనకు అరోమా అనేది అసలు టేస్ట్ అనేది కూడా మారిపోతుందండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు చాలా హెల్త్ ఉంటేనే కదండి హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. కాబట్టి మనకు హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఒక ½ అవర్ టైం తీసుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఆవాలు అనేది లాస్ట్లో వేయండి, ఎందుకంటే చాలా తొందరగా చిట్టుపట్లు ఆడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను. అలాగే ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకుతో పాటు నేను అంటే వేడిగా ఉంది కాబట్టి అన్ని పప్పు దినుసులు తొందరగా వేగుతుందండి. ఎండుమిర్చి కూడా లాస్ట్లోనే వేస్తున్నాను, మాడకూడదు కదా, అందుకు ఆ వేడికి అవి రెండు ఈక్వల్గా వేగిపోతాయండి. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేశానండి. ఇనుప కడాయి చాలా హీట్గా ఉంటుంది, ఆఫ్ చేసినా కూడా 10 నిమిషాల వరకు ఆ వేడికి ఇవి బాగా మనకు కురుకుర అయిపోతాయండి. ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఆపామంటే కింద ఆవాలు వేసాం కదండి, అది కొంచెం మాడిపోయినట్టు స్మెల్ వచ్చేస్తుంది. అందుకోసం 2 నిమిషాలు వేగుతుంటే కడాయి కూడా హీట్గా ఉంది కాబట్టి మనం ఇలా వేయించుకుంటూనే ఉండాలి. చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఒక 1 మంత్ వరకు పెట్టుకొని స్టోరేజ్ చేసుకో, 1 మంత్ 2 మంత్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. లాస్ట్లో ఇప్పుడు నేను దానికోసం పసుపు తీసుకున్నాను కదండి, పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడే. చాలా బాగుంటుందండి ఈ విధంగా హోమ్మేడ్ చేసుకున్నామంటే. మనము బయట తీసుకొచ్చే సాంబార్ పొడి కన్నా ఇవి చాలా హెల్తీ అండి. చూడండి, లాస్ట్లో నేను ఆ వేడికే సరిపోతుందండి, పసుపు ఇంగువ 2 కలిపి వేసుకుంటున్నానండి. ఆ హీట్కి సరిపోతుందండి దానికి, ఎందుకంటే కడాయి చాలా వేడిగా ఉంటుంది కదండి. ఈ విధంగా వేయించుకోవాలండి. నేను ఇప్పుడు పెసరపప్పుతో సాంబార్ చేస్తున్నానండి. ఒక కుక్కర్ పెట్టాను, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. ఈ పెసరపప్పు మొత్తం వేస్తున్నాను. 1 కప్పు తీసుకున్నానండి పెద్ద కప్పుతో. మీకు ఎంతమందికి పెసరపప్పు సాంబార్ తెలుసు, తిన్నారు, నాకు కామెంట్లో తప్పకుండా చేయండి. ఎందుకంటే ఇది మా మదర్ రెసిపీ అండి. మా మదర్ ఉద్దివడలు ఎక్కువ వేస్తారు. మాకు రవ్వ ఇడ్లీ ఇష్టం ఉండదండి, పిండి ఇడ్లీలు చేస్తామండి మేము ఇడ్లీలు. దానికి సూపర్ కాంబినేషన్ అండి సాంబారు. చూడండి, ఈ విధంగా కలర్ కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది. ఇది కూడా మీడియం టు లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఏది కూడా మనము వేయించే దాంట్లోనే ఉంటుందండి. ఈ విధంగా మనం బాగా వేయించుకోవాలండి. నేను 1 కప్పు తీసుకున్నాను కదండి, పెద్ద కప్పు, దీనికోసం నేను ఒక 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. 3 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి. ఒక 2 విజిల్లు వస్తే సరిపోతుంది. పెసరపప్పు కదా, తొందరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక ½ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి, కారం పొడి. ఎందుకంటే అది కారం ఎక్కువ ఉంటుందండి, మీరు చూసి మీకు కారం తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ½ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. ఒక 3 పెద్ద సైజు టమోటాలు, ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇవంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక 2 విజిల్లు వస్తే సరిపోతుందండి, తొందరగా ఉడికిపోతుందండి. పెసరపప్పు అనేది చాలా హెల్తీ కదండి, పెసరపప్పు చాలా టేస్టీ కూడా ఉంటుంది. చూడండి, నేను సాంబార్ పొడి నాకైతే ఈ కంటైనర్ నిండా వచ్చిందండి. నాకు ఒక 1 మంత్
ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మనము ఈ సాంబారు ఎంత హెల్తీ అండి, మన చేతులతో మనమే చేసుకున్నాం, మనం ఏమేమి వేసామో నాకు తెలుసు. చాలా హెల్తీగా ఉంటుందండి. ఈ విధంగా ఇంట్లోనే చేసుకోండి. చూడండి, మాటల్లోనే సాంబార్ చూడండి, పప్పు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనము రాక్ సాల్ట్ యూజ్ చేస్తానండి. నేను ఎక్కువ సాల్ట్ ఎక్కువ యూజ్ చేయను. మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని కొద్దిగా పప్పు గుత్తితో వెనుపుకోవాలండి. ఇలా వెనుపుకున్న తర్వాత మనకు ఎక్కువగా చిక్కగా కావాలా, పలుచగా కావాలా, అది మన ఇష్టం. వాటర్ కన్సర్న్ చూసుకొని కలుపుకోండి. దానికోసం తాలింపు కోసం నేను ఒక స్టీల్ గిన్నె పెట్టానండి, పోపు వేసేసాను. దీనికి తెల్లగడ్డ మాత్రం యూజ్ చేయరండి. ఈ సాంబార్ స్పెషల్ అండి. తెల్లగడ్డ మాత్రం యూజ్ చేయరు, ఓన్లీ కరివేపాకు వేస్తారు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇది మ్యాండేటరీ కాబట్టి అది వేస్తాము. తెల్లగడ్డ మాత్రం యూజ్ చేయమండి. ఈ సాంబార్ చాలా బాగుంటుందండి. ఎండల కాలం అయితే ఇంకా కొంచెం కోల్డ్ ఉందండి, సారీ ఏమనుకోవద్దండి. ఈ విధంగా చేసుకున్నామండి. పెసరపప్పుతో చాలా హెల్దీ అండి ఈ సాంబారు. ప్లస్ మన రవ్వ ఇడ్లీ కాకుండా నార్మల్ పిండి ఇడ్లీ తిన్నామంటే సూపర్ ఉంటుందండి. వడతో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మెదువడతో, అదే ఉద్ది వడతో ఈ విధంగా చిటిపట్లాడిన తర్వాత సాంబార్ మొత్తం దాంట్లో వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసి ఒక్క నిమిషం అలా మూత పెడితే ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో ఉంటుందని మా మదర్ గారు చెప్పేవారు. ఇది మా అమ్మ రెసిపీ అండి. చాలా మా అమ్మ గుర్తొస్తున్నారు, ఎందుకంటే మా మదర్ మాతో లేరు ఇప్పుడు. ఎంతైనా అమ్మ చేతి వంట కమ్మగానే ఉంటుంది కదండి. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నేను చేసి పెట్టాను కదండి సాంబార్ హోమ్ మేడ్ పౌడరు, అది ఒక 2 టేబుల్ స్పూన్లు కలుపుకోవాలండి. లాస్ట్లో మొత్తం కలిసిపోయేట్టు కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలిసిపోయేట్టు కలుపుకోవాలండి. మా అమ్మ చెప్పేవారు, కరివేపాకుని కొంచెం అదే పెద్ద కొమ్మ తుంచి బాగా కడిగేసి లాస్ట్ ఉడుకుతుంది కదండి సాంబారు, అందులో పెట్టామంటే దాంట్లో ఉండే ఫ్లేవర్ మొత్తం సాంబార్లో వస్తుంది. ఏ సాంబార్ అయినా పర్లేదు, లాస్ట్లో అలా పెట్టుకున్నామంటే చూడండి ఈ విధంగా అండి. కరివేపాకు ఒక కొమ్మ తీసుకొచ్చి బాగా కడిగి వాష్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని ఉడికించుకున్నామంటే చాలా ఫ్లేవర్ ఉంటుందండి. ఇల్లు మొత్తం ఎంత నాకు మీకు వాసన చూపించినట్టుగా అంటే చూస్తున్నారు కానీ వాసన మీకు తెలియడం లేదు. కాబట్టి ఒకవేళ వీడియోలో కానీ మీకు ఆ పాసిబుల్ ఉంటే చాలా 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 అరోమా వస్తుందండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్దీ అయిన బాడీ కూడా కూల్ అయ్యే పెసరపప్పు సాంబార్ రెడీ. చూడండి, ఇడ్లీ కూడా చేశాను, వడ కూడా చేశాను. చూడండి, వడలో సాంబార్ వేశాను, ఇడ్లీ కూడా సాంబార్ వేశానండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్ట్ అండి, చాలా హెల్దీ అండి. ఈ విధంగా ట్రై చేయండి. నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా తప్పకుండా చేయండి.